ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. ఒక మనిషి దగ్గర కోట్ల సంపద ఉంది, పెద్ద ఇల్లు ఉంది, అందమైన కుటుంబం ఉంది. కానీ అతను ఒక్క మాట అన్నాడు, నాకు సంతోషం లేదు. ఆ మాట విన్న గౌతమ బుద్ధుడు అతనికి ఒక చిన్న పని చెప్పాడు. ఆ పని అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ కథ విన్న తర్వాత మీరు కూడా సంతోషాన్ని కొత్తగా ఆడరు. ఒక పట్టణంలో రాఘవ అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. పెద్ద వ్యాపారాలు, పెద్ద ఇల్లు, నౌకర్లు, కార్లు. అతని జీవితంలో ఏదీ కొరత లేదు. కానీ అతని ముఖంలో ఆనందం మాత్రం ఎప్పుడూ కనిపించేది కాదు. ప్రతిరోజు అతను ఒకే ప్రశ్నతో జీవించేవాడు, ఇంత ఉన్నా నాకు ఎందుకు సంతోషం లేదు? ఒకరోజు అతను తన స్నేహితుని అడిగాడు, నాకు అన్నీ ఉన్నాయి, కానీ లోపల ఖాళీగా ఉంది. స్నేహితుడు చెప్పాడు, నీవు బుద్ధిని ఒకసారి కలు అన్నాడు. ఆ మాట విన్న వెంటనే రాఘవ అడవిలో ఉన్న బుద్ధుడి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ అతను బుద్ధిని చూశాడు. శాంతంగా కూర్చున్న ఆయన ముఖంలో ఒక ప్రశాంతత ఉంది. అది రాఘవ ఎప్పుడు చూడని శాంతి. రాఘవ దగ్గరికి వెళ్ళి అడిగాడు, ప్రభు, నాకు అన్నీ ఉన్నాయి, కానీ నాకు సంతోషం లేదు. నాకు నిజమైన సంతోషం కావాలి. బుద్ధుడు అతన్ని చూసి చిరునవ్వు నవ్వాడు. అతనికి వెంటనే సమాధానం చెప్పలేదు. కొద్దిసేపు మౌనం పాటించాడు. ఆ తర్వాత నెమ్మదిగా అన్నాడు, నువ్వు ఒక పని చెయ్యాలి. రాఘవ ఆసక్తిగా అడిగాడు, ఏం పని? బుద్ధుడు అన్నాడు, ఈ గ్రామంలోకి వెళ్ళి నిజంగా సంతోషంగా ఉన్న ఒక మనిషిని కనుక్కో. అతని దగ్గర ఉన్న వస్తువును తీసుకురా. రాఘవ ఆశ్చర్యపోయాడు. అంతేనా? బుద్ధుడు తల ఊపాడు. అవును, అంతే. రాఘవ గ్రామంలోకి వెళ్ళాడు. మొదట ధనవంతుని ఇంటికి వెళ్ళాడు. అతను పెద్ద ఇంట్లో ఉండేవాడు. రాఘవ అడిగాడు, మీరు సంతోషంగా ఉన్నారా అని. అతను నవ్వి చెప్పాడు, డబ్బు ఉంది, కానీ నాకెంతో భయం ఉంది. దాన్ని కోల్పోతాననే భయం. రాఘవ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక రైతుని కలిశాడు. రైతు కష్టపడి పనిచేస్తున్నాడు. రాఘవ అడిగాడు, మీరు సంతోషంగా ఉన్నారా? రైతు అన్నాడు, నా కుటుంబం ఉంది, కానీ వర్షం పడకపోతే మా జీవితం కష్టమే. ఆ తర్వాత ఒక వృద్ధుడిని కలిశాడు. వృద్ధుడు ఒంటరిగా కూర్చున్నాడు. మీరు సంతోషంగా ఉన్నారా అన్నాడు. వృద్ధుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. నా పిల్లలు నన్ను వదిలేశారు. అలా రోజు అంతా తిరిగాడు, కానీ ఒక్కరూ నిజంగా సంతోషంగా లేరు. రాఘవ అలిసిపోయాడు. అతను ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అక్కడ ఒక చిన్న బాలుడు కనిపించాడు. అతను పేదవాడు, చిన్న బట్టలు, కానీ ముఖంలో చిరునవ్వు. ఆ బాలుడు పక్షులతో ఆడుకుంటున్నాడు. రాఘవ దగ్గరికి వెళ్ళి అడిగాడు, నువ్వు సంతోషంగా ఉన్నావా అని. బాలుడు నవ్వుతూ అన్నాడు, అవును, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అన్నాడు. రాఘవ ఆశ్చర్యపోయాడు. నీ దగ్గర ఏమీ లేదు, అయినా ఎలా? బాలుడు అన్నాడు, నాకు ఈరోజు ఉంది, ఆహారం ఉంది, ప్రకృతి ఉంది, నాకు ఇంకేం కావాలి? రాఘవ వెంటనే అడిగాడు, నీ దగ్గర ఉన్న ఒక వస్తువు నాకు ఇస్తావా? బాలుడు నవ్వి అన్నాడు, నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. రాఘవకు ఒక్కసారిగా అర్థమైంది, సంతోషం వస్తువులో లేదు, అది మనసులో ఉంటుంది. అతను తిరిగి బుద్ధుడి దగ్గరికి వెళ్ళాడు. రాఘవ బుద్ధుడి ముందు మోకాళ్ళపై కూర్చున్నాడు. ప్రభు, నాకు అర్థమైంది. సంతోషం బయట కాదు, అది మనసులోనే ఉంది, మనలోనే ఉంది. బుద్ధుడు చిరునవ్వు నవ్వాడు. నువ్వు వెతికేది నీలోనే ఉంది, కానీ నువ్వు బయట వెతికావు. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. మనకు అనిపిస్తుంది డబ్బు వస్తే సంతోషం వస్తుందని, పెద్ద ఇల్లు ఉంటే సంతోషం వస్తుందని, పేరు వస్తే సంతోషం వస్తుందని. కానీ నిజం ఏమిటంటే సంతోషం మన ఆలోచనలోనే ఉంది, మన కృతజ్ఞతలోనే ఉంది, మన సంతృప్తిలోనే ఉంది. మీ దగ్గర ఉన్న దానితో సంతోషంగా ఉండడం నేర్చుకోండి. అప్పుడు మీరు వెతుకుతున్న ఆనందం మీ ముందే ఉంటుంది. ఈ కథ మీకు నచ్చితే ఇలాంటి జీవితం మార్చే కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితాన్ని మార్చే తదుపరి కథలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.